వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత ఉత్తరాన కొలువైయున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు 60వ వార్షికోత్సవ జాతర ఉత్సవాలు ఏప్రిల్ 5వ గురువారం నుండి 13వ తేదీ శనివారం వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆలయంలో ఆహ్వాన పత్రాలు ఆలయ కమిటీ ఆవిష్కరించి కార్యక్రమాల వివరాలతో కూడిన సమాచారం విడుదల చేసింది. 1964 నుండి ఉగాది సందర్భంగా వార్షిక జాతర జరిపేందుకు తమ పూర్వీకులు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ 60 సంవత్సరాలుగా భక్తుల సహకారంతో ఆలయ కమిటీ జరుపుతోందని 2019లో ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమేళ వెంకటరమణ శాస్త్రి ధార్మిక మార్గనిర్దేశకత్వంలో భక్తులే స్వయంగా ఆచరించుకుని తరించే రీతిలో కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ మరింత వైభవంగా జాతర నిర్వహిస్తున్నామని 5వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు కలశ స్థాపనతో ప్రారంభమై 13వ తేదీ 9 గంటల 45 నిమిషాలకు మహాపూర్ణాహుతితో సంపూర్ణమవుతాయని డాక్టర్ రాజన సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో చాలా కొద్ది కాలంలో అందరి ప్రజల అభిమానం చూడలేదు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఏకైక ఆలయంగా నూకాలమ్మ ఆలయం. ఇక్కడ కూడా విశేష కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తూ ఇప్పుడు ఉగాది పర్వదినం వచ్చింది అని అంటే వార్షికోత్సవ వేడుక వైభవంగా నిర్వహిస్తూ 60వ వార్షికోత్సవ వేడుకలకి సంపూర్ణ స్థాయిలో సంసిద్ధం కావడం అనేది విశేషం. మరి డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ 60వ వార్షికోత్సవ వేడుకను నూకాలమ్మ ఆలయంలో వైభవంగా నిర్వహించడానికి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరినీ సద్వినయంగా ఆహ్వానిస్తూ అనేక విశేష కార్యక్రమాలు ఈ రోజుల్లో జరుగుతాయి. 5వ తేదీ గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి వైభవంగా శోభాయాత్ర నూకాలమ్మ ఆలయం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యాజ్ఞవల్క్య ఆశ్రమం నుంచి శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. విశేషంగా వారి గురించి చెప్పాలంటే అభినవ వివేకానంద అంటారు. ఆయన మంచి వాగ్దాటి, మంచి సాంప్రదాయాలు, ఈ ఆచారాలు, శాస్త్రం మీద పట్టున్నటువంటి వ్యక్తి. వారి కార్యక్రమానికి రావడం విశేషం. అదేవిధంగా 6వ తేదీ 108 మేరు శ్రీచక్రాలతో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమం శ్రీచక్ర నవావరణోత్సవం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా 7వ తారీఖున సరస్వతి పూజ. చిన్నారులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అఖండమైనటువంటి జ్ఞానంతో మంచి ఉన్నత యోగం కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కొత్త అమావాస్య అంటేనే ఒక పట్టున్నటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి కొత్త అమావాస్య అనేది చాలామందిలో అమ్మవారికి విశేషమైనటువంటి పట్టుండేటువంటి రోజుగా చెప్తాం. ఆ రోజున అమ్మవారిని అర్చిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని భక్తులు భావిస్తుంటారు. అటువంటి అమావాస్య, ఉగాది పర్వదినాల రోజున విశేషంగా పంచాంగ శ్రవణం ఇత్యాది కార్యక్రమాలు, తదుపరి రోజున శివపార్వతుల శాంతి కళ్యాణం వైభవంగా అంతా కూడా బాగుండాలి, గ్రామం బాగుండాలి, గ్రామంలో ఉండేటువంటి ఈ జనులందరూ కూడా సుభిక్షంగా ఆనందదాయకంగా ఉండాలని శివపార్వతుల శాంతి కళ్యాణం. అదేవిధంగా 12వ తేదీ అమ్మవారికి కుంభాండ నివేదన జరుగుతుంది. తదుపరి అఖండ అన్న సమారాధన. ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్న సమారాధన కార్యక్రమం 12వ తేదీ నిర్వహిస్తున్నారు. 13వ తేదీన పూర్ణాహుతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగిస్తే భక్తులకి అమ్మవారు అనుగ్రహించేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత ఎక్కువ అమ్మవారి సేవలో ధరించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. సర్వేజన సుఖం. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన చేసి ఉన్న 4 మాడ వీధులు 49 అడుగుల ఏకశిల ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలో మా పూర్వీకుల కాడి నుంచి కూడా ఎంతో అత్యంత వైభవంగా నూకాలమ్మ జాతర కార్యక్రమాలు చేసేవారు. నేటికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఈ 60 సంవత్సరాల సందర్భంగా 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణ పురప్రముఖులు అందరూ చేతుల మీదుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇదే మా ఆహ్వానంగా భావించి ఈ 5వ తారీఖు నుంచి జరిగే నూకాలమ్మ అమ్మవారి జాతర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ.